ఈరోజు సాయంత్రం 4 గంటలు దాటాక జరిగే సంఘటనలు ఇవే. ఒక్కొక్కటిగా వీడియోలో విపులంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశి జాతకులు కోపంగా కనిపించినా లోపల మృదు స్వభావులుగా చెప్పుకోవాలి. అయిన వారితో ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉంటారు. కానీ దూరంగా ఉన్న వారికి మాత్రం కోపిష్ఠులుగా, గర్విష్ఠులుగా కనిపిస్తారు. కానీ వీరి యొక్క హావభావాలు అలా కనిపించినా లోపల సున్నితత్వమే ఉంటుంది. వీరితో ఒక్కసారి మాట్లాడితే ఇంకా మాట్లాడాలి, సమస్యలు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. అంత బాగా ఓదార్పుగా, మంచి మాటకారితనంతో, మంచి సాయం చేసే గుణంతో ఉంటారు. అందరినీ ప్రేమగా లాలన పాలన చూస్తూ ఉంటారు. అయితే శత్రువులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటారు. వీరి దినఫలాల ప్రకారం చూస్తే ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం అయితే ఆ భగవంతుడు ఈ రోజు చూపించబోతున్నాడు. సాయంత్రం 4 గంటలు దాటాక మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యంతో పాటుగా ఆనందానికి గురిచేసే ఒక ప్రధానమైన సంఘటన అని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతోంది. ఇదివరకు ఎన్నోసార్లు అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు దక్కని అవకాశం ఈ రోజు మీకు దక్కబోతోంది. దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి జాతకులకు దిన ఫలాల ప్రకారం చూస్తే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఒక అవకాశం ముందుకొస్తోంది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోకపోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఎవరైతే చాలా కాలం నుంచి బంధువులతో కానీ, స్నేహితులతో కానీ విహార యాత్రలకు వెళ్లాలంటూ ప్లాన్ చేస్తున్నారో ఈ రోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ప్రజల నుంచి కొంచెం వ్యతిరేక భావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే దిన ఫలాల ప్రకారం విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇదివరకు చూపించని ఆసక్తి ఈ రోజు కనబరుస్తారు. దీనికి మీ యొక్క తోటి విద్యార్థులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు కారణమవుతారు. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉత్తీర్ణత కనిపించే అవకాశం ఉంది. మీ యొక్క సంతానం నుంచి ప్రోత్సాహకరమైన వార్తను వినే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలో కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ రోజున చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మన కోపం మొత్తాన్ని కూడా ఎదుటి వారిపై చూపిస్తే వారికి మనసు ఉంటుంది కదా, చివుక్కుమంటుంది కదా. ఒకసారి మీకు ఏదైనా నచ్చని సంఘటన జరిగితే ఓర్పుగా చూస్తూ మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఈ యొక్క పరిస్థితి మీకు చాలా అర్థమవుతుంది. కొన్నిసార్లు కంటికి కనిపించే వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. ఈ రోజున ఇటువంటి చిన్న అపార్థాలు జరగొచ్చు. మీరు ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. ఎదుటి వారి మీద నమ్మకంతో ఉండాలి. అందులోన అయినవారు కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. కావున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సమస్యల వల్ల కూడా ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన అప్రమత్తత, జాగ్రత్తత, కుటుంబ సభ్యులతో ఉండడం, వారి యొక్క మాటలను ఏకీభవించడం తదితర జాగ్రత్తలు తీసుకోండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. సూర్యునికి నీటిని సమర్పించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రద ఫలితాలు పొందుకుంటారు.
సూర్యారాధనతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం నిత్యము చేయండి. అంతా మంచే జరుగుతోంది.